Hi students, a very good morning to you all. This is DVR again. In the online lecture series in engineering physics, we are meeting today to discuss yet another topic called sound. In the chapter called sound, from the university or board examination point of view, the weightage, if you look at it, there is a possibility of one essay question and one short answer. The essay question is a very predictable one. That is, it talks about the noise pollution, the causes and effects of noise pollution, and the methods of minimizing them. So there is not much derivative part left in this chapter. So for your benefit, I am trying to recap the whole lesson of sound. So try to listen to and understand. And we all know, right from childhood, we studied as sound as a form of energy. It is another form of energy. శక్తి అనేక రూపాలనే ధ్వని కూడా అందులో ఒక భాగం. To understand in a better way, sound can be imagined as a thing that stimulates the sense of hearing. వినికిడి శక్తి కలిగిస్తుంది. సౌండ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? బాడీ వైబ్రేట్ అయితే సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. బికాస్ ప్రతి బాడీకి కూడా కొంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ మీన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆసిలేషన్స్ పర్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. సో ప్రతి బాడీ న్యాచురల్ ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతుంది. వెన్ ఎవర్ ఎ బాడీ వైబ్రేట్స్ ఇట్ ప్రొడ్యూసెస్ సౌండ్. సో సోర్స్ ఆఫ్ సౌండ్ ఏమిటి అంటే వైబ్రేటింగ్ బాడీస్ అన్నారు. ఈ ఫ్రీక్వెన్సీని హెడ్స్లో కొలుస్తారు. కొన్ని సౌండ్స్ ప్రపంచంలో మనకి వినపడుతుంటే కొన్ని వినపడవు. మనకి వినపడే సౌండ్స్ని ఏమంటామంటే ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే దేర్ ఆర్ 2 లిమిట్స్ ఫర్ దాట్. బిట్వీన్ 20 హెడ్స్ టు 20,000 హెడ్స్ ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉంటుందో దట్ ఈజ్ ఆడిబుల్ సౌండ్. సో ఎనీథింగ్ బిలో 20 హెడ్స్ అండ్ బియాండ్ 20,000 హెడ్స్ మనిషికి వినపడదు. హ్యూమన్ బీయింగ్ ఆ క్యాపబిలిటీ లేదు. So 20 to 20,000 hertz is the audible frequency for a human ear. ఇప్పుడు కొన్ని రకాల పక్షులు కానీ జంతువులు కానీ అదర్ క్రీచర్స్ కానీ కొన్ని రకాల సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తుంటాయి. వాడి ఫ్రీక్వెన్సీ వేరియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఎనీ సౌండ్ హూస్ ఫ్రీక్వెన్సీ ఈజ్ లెస్ దాన్ 20 హెడ్స్ దాని ఇన్ఫ్రాసానిక్స్ అంటారు. బియాండ్ 20,000 అంటే గ్రేటర్ దాన్ 20,000 హెడ్స్ ఉంటే దాన్ని అల్ట్రాసానిక్స్ అన్నారు. సానిక్ అనే పదం సౌండ్ నుంచి వస్తుంది. సో ఇన్ఫ్రాసానిక్స్, అల్ట్రాసానిక్ మధ్యలో ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో 20 to 20,000 ఆడిబుల్ ఫ్రీక్వెన్సీ హ్యూమన్ ఇయర్ క్యాపబిలిటీ. బిలో 20 హెడ్స్ ఇట్ ఈస్ ఇన్ఫ్రాసానిక్స్ అండ్ బియాండ్ 20,000 హెడ్స్ ఇట్ ఈస్ అల్ట్రాసానిక్స్. ఇప్పుడు సౌండ్ ఎలా ప్రాపగేట్ అవుతుంది? మీడియం లేకుండా సౌండ్ ప్రాపగేట్ అవుతుంది. మీడియం ఈజ్ రిక్వైర్డ్ ఫర్ సౌండ్ టు ప్రాపగేట్. సో జనరల్లీ ఎయిర్ ఈజ్ ద మీడియం. త్రూ ద మీడియం ఓన్లీ సౌండ్ వేవ్ ట్రావెల్స్ అండ్ రీచెస్ ది ఇయర్. అయితే ఇది ఎలా ప్రాపగేట్ అవుతుంది అని అర్థం చేసుకోవడానికి మీకు ఇదివరకు ఒకసారి చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు ఏదైనా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టాప్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ అవుతుంది అనుకోండి, మిషనరీ ఏమీ లేదు. ఓల్డెన్ డేస్లో ఏం చేసేవారంటే స్లాబ్ వేయాలంటే మనుషులు డిఫరెంట్ హైట్స్లో నిలబడి సిమెంటు, ఇసుక, కాంక్రీటు ఒకరికొకరు అందించుకునేవారు. ఈ సిమెంటు, ఇసుక, కాంక్రీట్ని కనుక మనం ఇన్ఫర్మేషన్ లేదా సౌండ్ సిగ్నల్ అనుకుంటే ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది? మనుషుల ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. మనుషులు కదలటంలా, ఐటెం కదులుతోంది. ఇక్కడ మనుషులు అంటే మనం ఎయిర్ పార్టికల్స్ ఎక్కడ పార్టికల్ అక్కడే వైబ్రేట్ అవుతుంది. ఒక పార్టికల్ ఇక్కడ వైబ్రేట్ అవుతుంది, పక్క పార్టికల్ అక్కడ వైబ్రేట్ అవుతుంది. ఈ పార్టికల్ ఎనర్జీని ఈ పార్టికల్కి ఇస్తుంది, ఈ పార్టికల్ నెక్స్ట్ పార్టికల్కి ఇస్తుంది. అలా సౌండ్ ట్రావెల్ అవుతుంది. అంటే మీడియం పార్టికల్స్ వైబ్రేట్ అవుతాయి తప్ప మూవ్ అవ్వవు. సో మీడియం పార్టికల్ వైబ్రేషన్ ద్వారా సౌండ్ ఎనర్జీ ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలా ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత చెవికి చేరుతుంది. చెవిలో మనకి కన్నభేరు ఉంటుంది, టింపనం, ఇయర్ డ్రమ్, అది వైబ్రేట్ అవుతుంది. ఆ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ ఆ పక్కన ఉన్నటువంటి ఫ్లూయిడ్లో టర్బులేషన్స్ స్టార్ట్ అయ్యి ఇట్ కాజెస్ మైండ్కి పంపిస్తుంది సెన్స్ ఆఫ్ హియరింగ్, ఏదో జరిగింది, సౌండ్ వచ్చింది. సో ఇది మెకానికల్ వేవ్ కింద ఊహించాలి. మీడియం లేకుండా ట్రాన్స్పోర్ట్ జరగదు. సో సౌండ్ కెన్ బి ఇమాజిన్డ్ యాజ్ అ మెకానికల్ వేవ్. అంటే మీడియంలో డిస్టర్బెన్స్ కలుగుతుంది. నేను వేవ్ అనే పదం వాడాను. ఈ పార్టికల్ యొక్క మోషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇలా వస్తుంది వేవ్స్. క్రస్ట్ అంటాం లేదా ట్రఫ్ అంటాం.
అంటే దగ్గరగా సౌండ్స్ వస్తుంటాయి, దూరంగా కూడా సౌండ్ వెళ్తుంది. దగ్గరగా వచ్చినప్పుడు వీ కాల్ దమ్ యాజ్ కంప్రెషన్, దూరంగా వచ్చినప్పుడు వీ కాల్ దమ్ యాజ్ రేరిఫాక్షన్. సో సౌండ్ ట్రావెలింగ్ ఎలా ఉంటుందంటే కంప్రెషన్స్ అండ్ రేరిఫాక్షన్స్, లేదా లైట్ భాషలో చెప్పాలంటే ఏ క్రస్ట్ అండ్ ఎ ట్రఫ్. క్రస్ట్కి ట్రఫ్కి దూరం ఏదైతే ఉంటుందో దాన్ని వేవ్ లెంగ్త్ అంటాం. అంటే తరంగ దైర్ఘ్యం ఉండదు, అంటే ధ్వని తరంగాలుగా ప్రవహిస్తూ ఉంటుంది. అంటే పార్టికల్స్ రిపీటెడ్గా పీరియాడిక్ మోషన్లో ఉంటే ఆ లోకస్ కనుక మనం తీసుకుంటే అది వేవ్ అవుతుంది. ఇవి 2 రకాలుగా ఉంటాయి ప్రాపగేషన్, లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్వర్స్. లాంగిట్యూడినల్ అంటే లెంగ్త్లో మార్పు వస్తుంది. అంటే సపోజ్ సౌండ్ ఇలా ట్రావెల్ చేస్తుంది. సో మీడియం మధ్యలో ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి సౌండ్ వెళ్ళాలి. సౌండ్ ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు మధ్యలో మీడియం ఉంటే మీడియం పార్టికల్స్ సౌండ్ ఏ డైరెక్షన్లో పెడుతుందో అదే డైరెక్షన్లో, అంటే పార్టికల్స్ అది మీడియం యొక్క వైబ్రేషను ఈ డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్కి ప్యారలల్గా కనుకుంటే లాంగిట్యూడినల్ అంటారు. అలా కాకుండా మీడియం పార్టికల్స్ యొక్క వైబ్రేషన్ సౌండ్ ప్రాపగేషన్ డైరెక్షన్కి పెర్పెండిక్యులర్గా కనుక వైబ్రేట్ అయితే దాన్ని ట్రాన్స్వర్స్ అంటారు. లాంగిట్యూడినల్కి ఎగ్జాంపుల్ సౌండ్, ట్రాన్స్వర్స్కి ఎగ్జాంపుల్ లైట్ అవుతుంది. సో దెర్ ఆర్ 2 different types of wave propagation: longitudinal wave propagation, transverse wave propagation. అంటే ద వైబ్రేషన్ ఆఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్ ఏదైతే ఉంటుందో ద పార్టికల్స్ ఆఫ్ ది మీడియం వైబ్రేట్ ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్